నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. భద్రాచల శ్రీ సీతారామస్వామిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి. ఆలయ ప్రాంగణంలో కేంద్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ద్రౌపది ముర్ము. ఏపీ ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారము. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వివరించిన మంత్రి విడుదల రజని. ఘనంగా పి జనార్దన్ రెడ్డి 15వ వర్ధంతి. పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పలువురు కాంగ్రెస్ నాయకులు. ఆలంపూర్ బీఆర్ఎస్ టికెట్ నాదే అన్న ఎమ్మెల్యే. హెల్పింగ్ కోసమే తన కొడుకు ఉంటాడంటున్న అబ్రహాం. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచల పర్యటనలో భాగంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరము ఆలయ ప్రాంగణంలో 41.3 కోట్ల కేంద్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్ది ఆలయం చుట్టూ పూర్తి భద్రతతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రపతి ఉదయం 9:50 ఐటీసీ పేపర్ మిల్లులోని హెలిప్యాడ్లో దిగనున్నారు. అనంతరము 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 10:10 భద్రాచలం చేరుకోనున్నారు. 10:15 నుండి 10:30 వరకు ఆలయంలో స్వామివారి దర్శనము, అభివృద్ధి నిధులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న వీరభద్ర ఫంక్షన్ హాల్ వద్ద వర్చువల్ విధానంలో మరికొన్ని కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గడిచిన 3.5 సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి అందిన పథకాలను చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను ఇస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వివరించారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణం 24వ వార్డులోని విజయ బ్యాంకు దగ్గర నుంచి పండగ వాతావరణం ఏర్పడింది. ముందుగా రజనీని శాలువలు, పూలదండలతో దర్యవల్లి వార్డు కౌన్సిలరు, మహిళా నాయకులు, నాయకురాళ్లు సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి రజనీతో అభిమానులు సెల్ఫీలు దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రామత్ నగర్ డివిజన్లో పి జనార్దన్ రెడ్డి 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీజేఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భవానీ శంకర్, లియాఖత్, ఆలీ కేశవులు, జావిద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
తన రాజకీయ ప్రస్థానం నుంచి తాను ఏది కావాలని అడగలేదు. తన సేవను గుర్తించి వివిధ పార్టీలు వెతుక్కుంటూ వచ్చి టికెట్లు అందించాయని ఎమ్మెల్యే అబ్రహాం చెప్పుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ఆలంపూర్ టికెట్ తనకే వస్తుందని మానవపాడు మండలము మద్దూరు గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మద్దూరు గ్రామంలో బుడుగ జంగాల అభివృద్ధికి కమిటీ హాల్ నిర్మాణం కోసం 5 లక్షలు నిధులు మంజూరు చేసి మంగళవారం భూమి పూజ చేసిన అనంతరము అబ్రహాం మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు ఇస్తామని చెప్పడము అందరికీ తెలిసిందే కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని, గతంలో జరిగిన ఎన్నికల్లో సైతం ముఖ్యమంత్రులు సేవను గుర్తించి టికెట్లు ఇచ్చారని, ప్రస్తుతం అదే విధంగా జరుగుతుందని ఆయన తెలిపారు. తన కుమారుడు ప్రజలకు సేవ చేయడంలో హెల్పింగ్గా ఉంటాడని, నియోజకవర్గంలోని ప్రజలు రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడే వస్తాడని వివరించారు. చాలా మంది కొత్త బస్ స్టాండ్లో దిగినట్టనే ఎక్కడ పోతున్నావు అంటే షరీఫ్ నగర్కు అబ్రామ్ డాక్టర్ దగ్గరకు పోతున్నాను. ఇంకా అక్కడేది పోతామే, అక్కడ 2 చిన్న రూమ్లు ఉన్నాయి, దాంట్లో ఏమైంది ఆడ ఒక డాక్టర్, ఈడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు చూడు, వీటికి పోతాను ఆటోలో నేను ఎక్కించుకోపోతారని అనేటోళ్ళు. కాదయ్యా, సారు చేతి గుణం బాగుంది, మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా చూస్తాడు. ఒకవేళ ఏమి లేకుండా పోయినా కూడా పెద్ద హాస్పిటల్లో ఫోన్ చేస్తాడు, అడ్మిట్ చేస్తాడు, డాక్టర్లతో మాట్లాడతాడు. ఆడ కూడా డాక్టర్లు ఏంటంటే ఎమ్మెల్యే అబ్రహాం ఫారిన్లో ఉండి వచ్చినాడు, 12 ఏళ్ళు, ఆయన ఎవరిది ఏం ఆశించాడు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని మాకు సేవ చేస్తాడు. కాబట్టి మాకు ఎక్కడో మేము ఆయన దగ్గరికి అవుతామని వాళ్ళు. సరే, అబ్రహాం కూడా ఏం చేసినాడు, జబ్బును చూసినాడు కానీ జేబు బరువు ఉందా లేదని చూడలేదు, జేబులో డబ్బులు ఉన్నాయనేది కూడా లేదు. ఏదో దేవుడు దేవుడు అవకాశం ఇచ్చినారు సేవ చేయాలని సేవ చేస్తున్నా అంతే. కానీ నాకు టికెట్ కావాలని ఎన్నడూ ఉరుకులనేది లేదు, పోయి అడిగినది కూడా లేదు. దేవుడు కరుణిస్తున్నాడు, నాయకుడు కరుణిస్తున్నాడు, ప్రజలు కరుణిస్తున్నాడు. మరి వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం ముందుకెళ్తాము. ఎక్కడ కానీ టికెట్ అనే విషయం ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. అది ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉంది, వాళ్ళ ఆలోచన ప్రకారం పోతాము. ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ బుడుగ జంగాల వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నందువల్ల దీని కొరకు శాంక్షన్ చేసినాను. ఇంకోటి, నేను చాలా ఈ గ్రామానికి సేవ చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉండే, ఆయనను పిలిపించి సార్ మా అలంపూర్ నియోజకవర్గం. అనంతపురం జిల్లాలో పోలీసులు ఇదివరకు నమోదు చేసిన 11 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 28,355 కిలోల గంజాయిని జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప కాగినెల్లి దగ్ధం చేశారు. స్థానిక డీటీసీ ఆవరణంలోని బహిరంగ ప్రాంతంలో గంజాయిని పోసి నిప్పు పెట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, సిసిఎస్ డిఎస్పీ మహబూబ్ పాషా, డీటీసీ డిఎస్పీ ప్రసాదరావు, అనంతపురం ఎంఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా కెనడాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అడుగుమేర మంచు దుప్పటి పేరుకుపోయింది. అమెరికాలో తీవ్ర చలిగాలులతో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. విద్యుత్ కోతలతో అమెరికన్లు అల్లాడుతున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన మంచుతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతుంది. మంచు కారణంగా పలు విమానాలను అమెరికా రద్దు చేసింది.
मोहन भाव पेट आज Ohio government issued a statement on the crash, asking for those on the road to remain cautious while on the road. Snowstorms and extremely low temperatures are still present, making the state's roads exceedingly hazardous. If at all possible, stay inside and use caution on the roads given the tremendous hazard. Sandusky County, Ohio, December 23, 2022. At least 4 people are dead and multiple people are injured, after a 50-car pileup crash on the Ohio Turnpike on Friday, according to Ohio State Highway Patrol officials. Yep. Crushed it in the... Oh my God. The crash happened early in the afternoon of December 20, emergency as of late Friday afternoon. Ohio government issued a statement on the crash, asking for those on the road to remain cautious while on the road. Snowstorms and extremely low temperatures are still present, making the state's roads exceedingly hazardous. If at all possible, stay inside and use caution on the roads given the tremendous hazard. Thank you for watching. See you in the next video. అయ్యప్ప స్వామి దీవెనలతో రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వామిని వేడుకున్నారు. రామగుండం పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు, పూరెళ్ల పార్థసారథి స్వామి, రామకృష్ణ, అనిత, తిరుపతి, జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఉదయం అన్నదానము, సాయంత్రము మండలి మహాపడి పూజ కన్నుల పండుగగా నిర్వహించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఆదివాసీ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాంకిడి మండలంలోని 18 మంది ఆదివాసీ సర్పంచులు, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి ఇద్దరు ఆదివాసీలు ఉన్నప్పటికీ ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ సర్పంచులకు కనీస గౌరవం కూడా లభించడం లేదని, తమ గ్రామాల్లో అభివృద్ధి పనులకై పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమేమో మేము ఇస్తున్నటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదో పట్టిస్తున్నది, దారి మళ్లిస్తున్నది అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఖాతాలు తెరిపించింది. వస్తున్నటువంటి నిధులు మీరు నేరుగా అభివృద్ధి పనులకు వాడుకోవచ్చని మరి నాకు తీపి కబురు చెప్పింది. ఎంతో కొంత అకౌంట్ల నుంచి దారి మళ్లిస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి డిజిటల్ కేసుని సంబంధిత అధికారులు తమ దగ్గర ఉంచుకొని సంబంధిత నిధులను దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మాకు చాలా అవమానకరంగా ఇవాళ చూస్తే ఉన్నది. అంతేకాకుండా మేము బీఆర్ఎస్ పార్టీలో చేరిక అయినప్పటి నుంచి మాకు స్థానిక ఎమ్మెల్యే కనీసం అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. అభివృద్ధికి ప్రోత్సహిస్తుందేమో అనే ఆశతోని మేము మరి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మేము నిరీక్షణలో ఉన్నాం. ఇప్పటికీ చాలాసార్లు మేము మా ఆదివాసీ గూడెల్లో మా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి, దయచేసి మాకు టైం కేటాయించండి, మా సమస్యలు విన్నవిస్తాము, దయచేసి కొన్నన్న సమస్యలు పరిష్కారం చేయాలి అని మేము సమయం గడుపుతున్నప్పటికీ కూడా మాతో కనీసం కూర్చొని మాట్లాడే తీరిక కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేదు. మా ఆదివాసీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా కనీసం ఆదివాసుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇది మేము పార్టీలో ఉండి జాయిన్ కావడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మేము నిరీక్షణలో ఉన్నాం. ఇప్పటికీ చాలాసార్లు మేము మా ఆదివాసీ గూడెల్లో మా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి, దయచేసి మాకు టైం కేటాయించండి, మా సమస్యలు విన్నవిస్తాము, దయచేసి కొన్నన్న సమస్యలు పరిష్కారం చేయాలి అని మేము సమయం గడుపుతున్నప్పటికీ కూడా మాతో కనీసం కూర్చొని మాట్లాడే తీరిక కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేదు. మా ఆదివాసీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా కనీసం ఆదివాసుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇది మేము పార్టీలో ఉండి. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి యాజమాన్యం వినూతన రీతిలో కోల్ టూరిజం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సింగరేణి సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఇకపై సింగరేణి సంస్థ బొగ్గు గనులు, పని స్థలాలు, కార్మికులు జీవన విధానము, బొగ్గు ఉత్పత్తి, రక్షణ తదితర వాటి గురించి తెలిపేందుకు యాజమాన్యం కోల్ టూరిజాన్ని ఏర్పాటు చేసింది. రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించిన మూసివేసిన 7
ఎల్ఈపి భూగర్భ బొగ్గుగని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దింది. నేటి నుంచి ఈ బొగ్గుగనిని చూసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ప్యాకేజీని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు ద్వారా వచ్చిన పర్యాటకులకు ఆర్టీసీ సింగరేణి అధికారులు స్వాగతం పలికారు. చెస్ బోర్డ్ లాగా ఫామ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పిల్లర్స్. సో ఇది మొత్తం సాలిడ్ ఉంటుంది కదా. ఒక పారామీటర్ అండ్ వర్క్ ప్లాన్ డిజైన్ ఎగ్జిక్యూట్. సో మీ అందరు కూడా ఇంతకుముందు మన డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. కావున సేఫ్టీ పైన పెట్టాం కదా, ఇదేంటంటే అండర్గ్రౌండ్ లో అనుకునే గుణం ఉంటుంది దానికి. సో అది ఫైనల్ గ్యాస్ కాదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, పైకి వెళ్ళిపోతాం, పైకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇవన్నీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇది దీని ఒక హాఫ్ రేట్ ట్రాలీ. దీంట్లో ఇది ఉన్నాయి కదా, ఈ పైప్స్ ఇలాంటివి రేట్ ఫ్లాట్ ట్రాలీ, అందులో మోటార్స్ మరి. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే, మనం ఇప్పుడు 3 సీమ్ లో ఉన్నాం. దిస్ ఈస్ కాల్డ్ 3 సీమ్ బాటమ్ సెక్షన్, 40 meters. ఇక్కడ కావాల్సిన మన ఫెసిలిటీస్ కానీ ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్ చేయడం, రిఫ్రెష్మెంట్స్ కూడా సింగరేణి కాలేజ్ టేకప్ చేస్తుంది వెరీ నామినల్ ఫీజుతో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉండాలి. కంపెనీ యొక్క మైనింగ్ అంటే అప్రిషియేట్ చేయడం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఏదో ఎన్విరాన్మెంట్ అగేన్స్ట్ చేయడం అని కాకుండా ఇది నెసెసిటీ. దిస్ ఈజ్ అ నెసెసరీ ఎవిల్ అంటారు మనం. ఇది కంపల్సరీ కావాలి. మనం ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఫిషింగ్ ఉంది, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కలిస్తేనే మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకు మీట్ అవుతాయి. సో ఒక సామెత ఉంది, వాట్ కెన్ నాట్ బి గ్రోన్ హ్యాస్ టు బి మైండ్. అంటే పంటలు తప్ప మిగిలింది ఏ వస్తువు కావాలన్నా కూడా మైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక మైనింగ్ చేస్తూ మనం ఒక పద్ధతి ప్రకారంగా మైనింగ్ చేస్తూ రక్షణతో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ముందుకు ఏ విధంగా చేయొచ్చు అనేది మనం కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. How people are hard working here, and they have actually included digitization, transformation into the coal mines. It is not just hard labor, it is also including technology that they have modernized coal mining, which is a very good thing, which we are also getting to see and appreciate. Good start, Singareni coal mines, with very good initiative. We loved it so much, and thanks to Singareni and thanks to RTC, and the staff of Singareni are very cooperative, very loyal, very friendly, and the guidance they have given, it was simply superb. And we loved this, and the whole country should come and watch it. This is the worth watch. Thank you. రాత్రి భోజనంలో పురుగులు రావడంతో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మెస్ హాల్ నుంచి బయటకు వచ్చి హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. ఇంత జరిగినా కూడా యూనివర్సిటీ యాజమాన్యం కానీ మెస్ యాజమాన్యం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400కు పైగా విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి యూనివర్సిటీకి వచ్చారు. ఇక్కడ యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం కల్పించకుండా బియ్యం మిశ్రమం చేస్తూ వారికి తగిన భోజన సదుపాయం కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. విద్యార్థులంతా కూడా భోజనం చేయకుండా 2 గంటలు యూనివర్సిటీ బయట కూర్చున్నారు. యూనివర్సిటీ వీసీ కూడా పూర్తిగా ఈ విషయంలో చేతులెత్తేశారు.
పాత్రికేయులకు మరియు యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడం ఏమనగా మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ గత 6 నెలలుగా ఈ ఫుడ్ మెయింటెనెన్స్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు వచ్చిన కొత్తల నుంచి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు హై క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ మేము వచ్చిన గత 6 నెలలుగా ఏమాత్రమైన ఫుడ్ మెయింటెనెన్స్ కానీ హైజీన్ ఫుడ్ కానీ లేకపోతే పప్పులు మాకు ప్రొవైడ్ చేయాల్సిన హైజీన్ ఫుడ్ కానీ ఏమాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. ఈరోజు పురుగులు, అదేవిధంగా నీళ్ళ చారు, నీళ్ళ సాంబారు, నీళ్ళ మజ్జిగ ఇవన్నీ గత 6 నెలలుగా మేము ఫేస్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కానీ ఫుడ్ క్వాలిటీ మాత్రం లేదు. ఒక మెడికల్ కిట్ లేదు, అంబులెన్స్ లేదు, సరైన రోడ్డు లేదు. అరకొర వసతులతోటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుకే సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఏ మాత్రమైన వసతులు మాకు కల్పించడం లేదు. ముఖ్యంగా ఇవన్నీ లేకపోయినా మేము భరిస్తున్నాము, చదువుకుంటున్నాం. మా చదువుల కోసం ఇంత దూరం ఎక్కడికి వెళ్ళో వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి స్టేట్ నుంచి ఉన్నాడు. 20 స్టేట్ నుంచి దాదాపు అన్ని కవర్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గానే కొత్త విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్పారు. In the mess, it is observed big insects in the rice. Not only that, in the rice bags, there are a number of insects in it. Even now also they are justifying there is no any solutions. So I request the authorities to remove this guy from the mess immediately. Not only that, this is the demand. Don't play with the health of the students. Don't ever try this. You will pay for this. I'm Abhishek Pandey. I'm a student of MA Political Science in Central University of Andhra Pradesh. Actually, last 7 months we are doing the offline education. Before that we are COVID, so we are in home, so that is no problem. But when we came to hostel, it's academic is good, our teacher good. But when it's come to hostel and mess, this is the very bad thing I have ever saw. Daily basis we got an insect in our food. Even in between the idli, the insects are between the idli, not only in rice, even the dal, pappu, whatever you say. In that also there is an insect. So we are trying to remove that. See how we can solve it. We are trying to. Initially we tried to through the writing a letter, request letter, and many things we do with our hostel board and even our higher authorities. But their mess committee member, but there is no response for that. Now we are actually got irritated by this food, so we are doing this. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భద్రాచల శ్రీ సీతారామస్వామిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి. ఆలయ ప్రాంగణంలో కేంద్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ద్రౌపది ముర్ము. ఏపీ ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారము. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వివరించిన మంత్రి విడుదల రజని. ఘనంగా పి జనార్దన్ రెడ్డి 15వ వర్ధంతి. పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పలువురు కాంగ్రెస్ నాయకులు. ఆలంపూర్ బీఆర్ఎస్ టికెట్ నాదే అన్న ఎమ్మెల్యే. హెల్పింగ్ కోసమే తన కొడుకు ఉంటాడంటున్న అబ్రహాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.